అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులు, తమ్ముళ్ళు వాళ్ళకి స్వాగతం పలుకుతూ, అలాగే మా రాధా మాధవం టీం మొత్తానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకా రామకృష్ణ. ఇంతకుముందు చాలా సినిమాలు చేశానండి. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి అండ్ మా రైటర్ వెంకట్ గారికి, అలాగే నాకు సపోర్ట్ చేసి సినిమా మొత్తం చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన డిఓపి గారికి, తర్వాత మా హీరో మా అమ్మాయి అపర్ణాదేవి గారికి, మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు నేను దాదాపు 80-90 సినిమాలు చేస్తుంటాను. అన్నీ సాఫ్ట్ క్యారెక్టర్సే. మొదటిసారి ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు నా మీద నమ్మకంతో, అలాగే మా రైటర్ గారు మంచి డైలాగ్స్తో ఈ క్యారెక్టర్ని ముందుకు నడిపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది సూపర్ లొకేషన్స్ అండి. అనంతపూర్ జిల్లాలోని చాలా లొకేషన్స్ని వెతికి అసలు ఈత చెట్లు, ఈత తోపులు, అక్కడ ఫైటింగ్, తర్వాత అక్కడ అనంతపూర్ జిల్లాలో ఉన్న మంచి ఇళ్ళు ఉంటాయి. ఆ ఫ్యాక్షనిజం ఎట్లా ఉండేది ఏంటనేది ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు తెలియని ఒక అనుభూతి అండి. చాలా సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు చూస్తుంటాం. ఇది కూడా లవ్, ఫ్యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అండ్ వండర్ఫుల్ డ్యాన్సులు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఒక సినిమాకి, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయని నాకు, అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, తప్పకుండా చూస్తారు. అది రేపు March 1న రిలీజ్ కాబోతుంది. సో మన మీడియా మిత్రులందరికీ కోరేది ఏంటంటే, ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలి. మీ సహకారం లేనిదే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ముందు కూడా వీరు, మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాలు చేసి మంచి సక్సెస్ఫుల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు కూడా, ఇది డెబ్యూ ఫిలిం కానీ డెబ్యూ ఫిలిం అని తెలియకుండానే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా మాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వండర్ఫుల్, చాలా బాగా అనిపించింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచినందుకు మరొకసారి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ, మన హీరో వినాయక్ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సార్ మేఘ రామకృష్ణ గారికి, సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మా డైరెక్టర్ గారికి వినాయక్ దేశాయికి థ్యాంక్ యూ సార్. అలాగే మా శ్రీనివాసరెడ్డి, అలాగే మా అపర్ణదేవి గారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. రాధా మాధవం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సబ్జెక్ట్. ఇది March 1న థియేటర్కి ముందుకు రాబోతుంది. అందరూ సపోర్ట్ చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. కొంచెం నాకు ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా స్టోరీ వినగానే, స్టోరీలో ఏదో కొత్త పాయింట్ ఉందని చెప్పేసి ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేసి, తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఈ స్టోరీ వినమని చెప్పడం జరిగింది. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా చాలా నచ్చింది స్టోరీ. తర్వాత మా రైటర్ గారి గురించి చెప్పాలి. మా రైటర్ గారు ఈ స్టోరీ చాలా బాగా రాశారు. ఇది స్టోరీ ఒక 20% రియల్గా జరిగింది, స్టోరీని ఇన్స్పైర్ అయ్యాము. ఒక 80% మేము కల్పించాం అనమాట. ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ హీరో వినాయక్ దేశాయ్. హీరో గురించి చెప్పాలంటే, హీరో నాకు ముందు నుంచి తెలుసు. ఈ కథ వినంగానే ఈ కథకి ఎవరైతే సూట్ అవుతారో అని కొంచెం ఆలోచించిన తర్వాత వినాయక్ని తీసుకున్నాం. వినాయక్ కొంచెం పర్సనాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. వినాయక్ని తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే, అమ్మాయిని కూడా అదే హైట్లో తీసుకోవాలి. మేము చాలామందిని హైట్లో
కొంతమందిని ఆడిషన్స్ చేసాం, కానీ మాకు ఎవరు సెట్ అవ్వలేదు. తర్వాత మాకు కొంచెం తర్వాత లాస్ట్లో హీరోయిన్ అపర్ణ గారు మాకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆమె కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మేమేం చేసామంటే హైట్ అనేది పక్కన పెట్టేసి ఫేస్ లుక్ ఎట్లా ఉందనేది చూసుకున్నాం. ఫస్ట్ ఫేస్ లుక్, తర్వాత యాక్టింగ్, ఈ రెండింటిని మంచిగా మేము చూసుకొని ఆమెను తీసుకోవడం జరిగింది. తర్వాత మేకా రామకృష్ణ గారు సార్ మా సినిమాలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఆ సార్ మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ టైము, మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైము, కొంతమంది అందరూ ఫస్ట్ టైం ఉన్నారు. వాళ్ళందరికీ టైమింగ్లో కానీ, తర్వాత సెట్కి టైమింగ్లో రావడం కానీ, తర్వాత ఇంకా చాలా విషయాల్లో కూడా మాకు సార్ చాలా హెల్ప్ చేశారు. మేకా రామకృష్ణ గారు, థ్యాంక్స్ అండి. ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే రాబిన్ సుబ్బు ఫైట్స్ చేశారు. అతను గూఢచారి, మేజర్ ఈ సినిమాలన్నీ చేశారు. తర్వాత మ్యూజిక్ చైతన్య కొల్లి, అతను కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. రేపు మీరు మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకి కొంచెం నార్మల్గా ఉంటాం మ్యూజిక్, కాకపోతే మేము ఏం చేసామంటే కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి మ్యూజిక్లో కూడా చాలా కేర్ తీసుకున్నాం. అంతేనండి. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. తర్వాత మాకు మేజర్గా ఈ చిన్న సినిమా నుంచి ఏంటంటే, పెద్ద సినిమాలంటే స్టార్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చిన్న సినిమాని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాకు సపోర్ట్ చేసిన మా పిఆర్ఓ సాయి సతీష్ గారు, అన్న ఒకసారి పర్లేదు ఒకసారి అన్న నా పక్కన ఉంటే నేను కనిపించను. అన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు. చిన్న సినిమా అయినా సరే కొంచెం డబ్బుల విషయంలో కూడా ఆలోచించలేదు. ఫస్ట్ పని చేద్దాం అన్న, తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి మా సినిమాని పెద్ద సినిమా రేంజ్లో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి మీడియా నుంచి పబ్లిక్కి తెలిసేటట్టు చేసిన సాయి సతీష్ అన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరి పేరు, ఈ సినిమా మార్చి 1 రిలీజ్ అవుతుంది. వన్ మీడియా కంపెనీ తరపు నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకెవరి పేరు, సారీ, డిఓపి తాజ్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మే నెలలో షూట్ చేసాం. మే నెలలో మస్తు ఎండలు ఉంటాయి, అయినా సరే మాకు మే నెలలో ఎండలు ఉన్నా సరే మార్నింగ్ టైంలో వర్షం పడేది, మధ్యాహ్నం టైంలో ఎండ కాసేది. ఇవన్నీ తట్టుకొని మాకు సపోర్ట్ చేసింది డిఓపి తాజ్ గారు. తాజ్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఆర్ట్ డైరెక్టర్ చిన్నారెడ్డి, ఇంకా ఉన్నారు, కొంచెం టెన్షన్గా ఉంది, కొన్ని పేర్లు మర్చిపోయా. మా లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఒకసారి మా లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గారు మాకు ప్రమోషన్స్లో కానీ, తర్వాత ఏదైనా మేనేజ్ విషయంలో కానీ, లొకేషన్స్ కానీ, అవుట్డోర్లో చాలా ఉంటాయి, హోటల్స్ కానీ, తర్వాత ట్రావెలింగ్ కానీ, ఇవన్నీ మంచిగా మాకు చూసుకొని సపోర్ట్ చేశారు. ఇతను సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం స్పీడప్ అయిందనమాట. థ్యాంక్ యూ. ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి పేరున నా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. యూజువలీ కెమెరా ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఈజీ ఉంటుంది, కానీ ఇలా వేదిక మీద వచ్చి మాట్లాడాలంటే నేను కొంచెం భయపడుతున్నా. సో ఏదైనా తప్పు అయితే నన్ను క్షమించండి, ముందే చెప్తున్నా. అన్న అయితే చాలా ఉప్పులో ఉన్నాడు. అన్న నిన్ను పక్కా పిలుస్తాను నేను వేదిక మీద. సో ఇంటర్వ్యూస్ 3-4 డేస్ బ్యాక్ రాధామాధవం గురించి చెప్పాము ఇంటర్వ్యూస్లో. రాధామాధవం ఏమనే ఒక లైన్లో చెప్తే, ఒక మాస్ బ్యాక్డ్రాప్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంతే చెప్పగలుగుతాను, ఎక్కువ ఏం చెప్పాను. స్టార్ట్ చేస్తాను టెక్నీషియన్స్ గురించి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు, రండి సార్ ముందుకు. యాక్చువల్లీ వెంకటేష్ గారు నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ. సో సార్ది కూడా మదర్ టంగ్ కన్నడనే ఉంది. సో మా ఇద్దరిది బాండింగ్ ఎక్కువ మాట్లాడేది మేము కన్నడలో మాట్లాడతాం కాబట్టి ఒక మంచి బాండ్ కలిగింది యాక్చువల్లీ. అండ్ సార్ నాకు ఒకటే చెప్పారు, నేను పెద్ద హీరోస్ని పెట్టాను, నీ మీద నమ్మకం ఉంది, నాకు తెలుసు ఈ స్టోరీ
స్టోరీకి నువ్వు కరెక్ట్ సెట్ అవుతావని. సో సార్ నన్ను సెలెక్ట్ చేశారు. నా లాంటి వాళ్ళు అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, వాళ్ళకి లైఫ్లో ఒక గోల్స్ ఉంటుంది, హీరో హలో. సో 2014 నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే అప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను హీరో అవ్వాలని. ముంబైలో ట్రై చేసా 5 years, 2014 నుంచి 19 వరకు. ముంబైలో అంటే నాలాంటి వాళ్ళు అక్కడ క్రోర్స్ ఆఫ్ యాక్టర్స్ స్ట్రగుల్ చేస్తుంటారు. అప్పుడు అనిపించింది రాజమౌళి గారు బాహుబలి మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసా. మా ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పేవాళ్ళు, అరే సేమ్ ప్రభాస్ లాగా అనిపిస్తావు అండ్ కొంచెం ట్రై చేయొచ్చు కదా సౌత్ ఇండస్ట్రీలో. నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ, బట్ నాకు తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్, తెలుగు సాంగ్స్, తెలుగు మూవీస్, తెలుగు వీడియోస్, ఎవ్రీథింగ్, నాకు తెలుగు అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం నాకు. సో 2019లో ఫిక్స్ అయిపోయా, లేదు ఏదైనా చేస్తే హైదరాబాద్లో వెళ్ళి తెలుగు నేర్చుకుంటాను నేను, ఎంత తప్పైనా సరే నో ప్రాబ్లం. నేను థియేటర్ యాక్టర్ కాబట్టి నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటాను. 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మూవీ శ్రీరంగపురం చేశాను. సేమ్ ఇదే వేదిక మీద ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పాను నేను, ఇలాగే స్పీచ్ చెప్పాను. ఇప్పుడు రాధమాధవం కోసం యాజ్ హీరోగా వచ్చానంటే దానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ గారు, వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలామంది ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్స్ స్పెషల్లీ, అరే అబ్బాయికి మార్కెట్ లేదు, ఈ అబ్బాయికి అది ఉంది ఇది ఉంది. కానీ ఏంటంటే ఒక అబ్బాయికి మార్కెట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా అవకాశం ఇస్తేనే వాళ్ళు ముందుకు అంటే ఏదైనా సాధిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద నమ్మకం పెట్టి నా మీద మూవీ తీశారు. ఎక్కువ మాట్లాడడం ఇప్పుడు డైరెక్ట్ ఒక్కొక్క లైన్ టెక్నీషియన్స్ గురించి. తాజ్ నాకు ముందు నుంచే పరిచయం బికాస్ ఆఫ్ దాసరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తాజ్తో ఏంటంటే ఏదైనా ఫ్రేమ్లో ప్రాబ్లం అయితే బ్రో ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని తాజ్ నాకు, అరే నువ్వు వెళ్ళరా బ్రో, నువ్వు టెన్షన్ తీసుకో, నేను ఉన్నాను కదా అని చెప్పేవాళ్ళు నాకు. తాజ్తో పాటు రాబిన్ కూడా ఉన్నాడు. రాబిన్ ఏంటంటే ఎదురు చూస్తున్నాడు నా షూస్ గురించి ఎప్పుడు చెప్తామని. సో తాజ్ మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే రాత్రి పగలు ఏమీ చూసుకోకుండా, లేదు పర్లేదు బ్రో ఇవాళ మాకు జస్ట్ 2 shots చెప్పాం కదా, మా మధ్యలో డైరెక్టర్ వచ్చి బ్రో ఈరోజు ఇంకొక ఎక్స్ట్రా చేద్దాం బ్రో, ఏమీ ఆలోచించకుండా సరే బ్రో నీకోసం చేస్తాను. సో అలాంటి మనిషి తాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ తాజ్. మ్యూజిక్ డైరెక్టర్ చైతుకోలి, వాళ్ళు బేసిక్లీ ఉండేది చెన్నై, తమిళ్ వాళ్ళు యాక్చువల్లీ, బట్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి దీనికి ప్రాణం పోసారు మూవీలో. సో చైతుకోలి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెంకట్ గారు, వసంత్ వెంకట్ గారు, రైటర్, డైలాగ్స్, స్టోరీ, లిరిక్స్, ఎవ్రీథింగ్. సో ఆల్ ఇన్ వన్, ఆల్రౌండర్. చాలా మంచిగా రాస్తారు, మంచిగా ఊహించుకుంటారు, ఇమాజినేషన్స్ చాలా బాగుంది. అండ్ ఈ స్టోరీ రాశారు, నన్ను యాజ్ అ హీరోగా అనుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు. ఫైట్ మాస్టర్ ఆల్రెడీ రాబిన్ సుబ్బు గారు గురించి అందరికీ తెలుసు. మంచి ఫైట్ మాస్టర్, గూఢాచారి మూవీ, మేజర్ మూవీలో ఫైట్ ఇచ్చారు అందరికీ. సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నా హైట్ చూసి, అరే ఇంత హైట్ ఉన్నావు ఏంట్రా నువ్వు, నేను అనుకున్నా 5'10", 5'11" ఉంటావు అనుకున్నా, 6'2" ఉన్నావు ఏంట్రా అని చెప్పారు. సో రోప్స్ పెట్టుకోకుండా చాలా న్యాచురల్గా ఎలా చేయాలి అట్లా చూపించారు ఫైట్స్. ఓకే చెప్తాను సింపుల్గా చెప్తాను హీరోయిన్ గురించి. సాంగ్స్, మన డాన్స్ మాస్టర్ సత్యం మాస్టర్, రామ్ సత్యం మాస్టర్. ఇప్పుడు ఇది ఏంటంటే నేను బేసిక్లీ ఒక డాన్సర్ని, ఒక డాన్స్ టీచర్ని, కమ్యూనిటీస్లో డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. మై హోమ్ బియంగా అపర్ణ సిరిన్ పార్క్. సో ఇప్పుడు నా సర్కిల్లో ఒక 100 పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళు నాతో డాన్స్ నేర్చుకుంటూనే ఉంటారు. సో రామ్ సత్యం మాస్టర్ ఒకరోజు ఆఫీస్కి వచ్చి, బ్రో ఇలా చేద్దాం బ్రో అని అంటే, అప్పుడే డైరెక్ట్ చెప్పేశాడు, బ్రోకి చాలా మంచి హెవీ హై పిచ్ డాన్స్ స్టెప్స్ పెట్టు. సో అన్న సేమ్ రామ్ సత్యం మాస్టర్ కూడా, అరే ఈ హైట్లో ఏం డాన్స్ స్టెప్స్ పెట్టాలరా ఇంత హెవీ అని. బట్ మంచిగా కంపోజ్ చేసి నా మీద స్టెప్స్ పెట్టి అండ్ 4-5 days ప్రాక్టీస్ చేసి ఇలాంటి మంచి క్వాలిటీ వచ్చింది. సో థ్యాంక్ యూ రామ్ సత్యం మాస్టర్.
వాళ్ళు రాలేకపోయారు. అండ్ ఇప్పుడు మెయిన్ మా బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ సతీష్ గారు, ప్లీజ్ కమ్ హియర్. యూజువలీ వీ ఆల్వేస్ కీప్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, నాకు తెలుగులో మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. సో సతీష్ గారు ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరు ఉండాల్సిందే. సో ప్రొడ్యూసర్కి, హీరోకి, డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి యాజ్ అ బ్యాక్ బోన్ లాగా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకొని చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. పార్థు గారు, ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాము, అన్నీ చేస్తాము. బట్ థియేటర్స్లో మూవీ రావాలంటే ఒక మీడియేటర్ కావాలి, ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేరు బట్ పార్థు గారు. పార్థు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో వీఆర్ హ్యాపీ టు వర్క్ విత్ యూ పార్థు గారు. నా సాయి సతీష్ గారు, సాయి సతీష్ గారు మీరు ప్లీజ్ వేదిక మీద రాకండి, నన్ను కొంచెం కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. రండి రండి ప్లీజ్ ప్లీజ్. మా కోసం కొంచెం ఇప్పుడు ఫ్రేమ్స్. సో సాయి సతీష్ గారు ఈజ్ అ వెరీ కైండ్ అండ్ హంబుల్ పర్సన్. పెద్ద పెద్ద మూవీస్లో, తమిళ్ విశాల్ యాక్టర్ మూవీస్లో యాజ్ అ పిఆర్ఓగా చేశారు. బట్ చిన్న పెద్ద ఏమీ ఆలోచించకుండా మూవీ అంటే మూవీనే, నేను ప్రమోషన్స్ చేస్తానులే అని మాకు ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎస్, ఇప్పుడు సారీ నేను ఏదైనా పేరు మర్చిపోయానంటే బికాజ్ ఇలా స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలి, ఫస్ట్ అవన్నీ ఆలోచించాలి, తర్వాత మర్చిపోతామని. సో ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఫర్గాటన్ ఎనీ నేమ్స్. ఇప్పుడు డైరెక్ట్ ఆర్టిస్ట్ ఫస్ట్ రామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు మాకు ఫస్ట్ అడిగారు విలన్ క్యారెక్టర్ని ఎవరు తీసుకోవాలని. సో రకరకాల క్యారెక్టర్స్ ఆడిషన్స్ చూసాము. అండ్ ఆడిషన్స్ చూస్తే అలా అనిపించింది, లేదు సార్ సెట్ అవ్వట్లేదు. సో రామకృష్ణ గారి ఫోటో చూపించారు. అప్పుడు నాకు డైరెక్టర్ చెప్పారు, యాక్చువల్లీ నేను గుర్తుపెట్టుకోలేకపోయాను సార్ మీ ఫోటో చూస్తే బాహుబలిలో చేశారని. సో అప్పుడు నాకు డైరెక్టర్ చెప్పారు, అరే సార్ బాహుబలిలో చేశారు తెలియదా నీకు? అప్పుడు చూడగానే అనిపించింది, అరే బాపురే సార్ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు. అండ్ సో సార్ని అప్పుడే సెలెక్ట్ చేసేసాము. బికాస్ ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్ అవుతుంది మూవీలో. ఒక ఆర్టిస్ట్కి నాలాంటి వాళ్ళు ఎదగాలంటే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉంటే నా పక్కన డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. జీనీ మై ఫ్రెండ్, దా బ్రో స్టేజ్ మీద. సో ఆచార్య, జీనీ నాకు యాజ్ అ ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాడు మూవీలో. ప్రతి ఒక్క హీరోకి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలనే కోరుకుంటున్నా ప్రతి ఒక్క మూవీస్లో. థ్యాంక్ యూ జీనీ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఆచార్య మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాజ్ అ కో డైరెక్టర్గా చేశాడు. చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ ఆచార్యకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య ఫర్ హెల్పింగ్ అస్. అపర్ణ, ఇప్పుడు డైరెక్ట్ లాస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడదాం. అపర్ణ ఏంటంటే ఇప్పుడు షీజ్ అ మలయాళీ అమ్మాయి. బట్ అసలు ఎక్కడ అనిపించదు దట్ ఆమెకు తెలుగు రాదనే. ఒక మంచి యాక్టర్, చాలా హంబల్, చాలా పంక్చువల్, చాలా డెడికేటెడ్ యాక్టింగ్ కోసం. షీ ఈజ్ యాక్చువల్లీ అ క్లాసికల్ డాన్సర్. సో క్లాసికల్ డాన్సర్స్ది నేచర్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్లో చాలా గ్రేట్ ఉంటారు. సో అలాంటి అమ్మాయితో యాక్ట్ చేయడం అంటే నాకు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అపర్ణ. అండ్ దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఫస్ట్ మార్చ్కి రాధామాధవం మూవీ చూడడానికి రండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మలయాళంలో కావాలా? ఎల్లరికూ నమస్కారం. హిందీ నాకు తెలియదు. సబ్కో నమస్కారం, కరెక్ట్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఏం మాట్లాడో తెలియదు. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు, దాసరి గారు, ఇషాగు దాసరి డైరెక్టర్ సార్, రైటర్ గారు వెంకట్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రైటర్ గారి గురించి చెప్పాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేసిన ఆయనే. థ్యాంక్స్ అండి, నాకు ఇలాగే ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్
నెక్స్ట్ ఎవరికో చెప్తా. ఓకే, తాజ్ గారు, రోబిన్ గారు, థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేశారండి. అక్కడ అనంతపూర్లో షూట్ చేయడానికి మీకు తెలుసు కదా, క్లైమేట్ కొంచెం డిఫికల్ట్, బట్ చాలా కోఆపరేట్ చేశారండి. నెక్స్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ సతీష్, మణిదీప్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువ ఉంది, డైలాగ్ నేర్చుకోవడానికి కష్టం. సో అందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ రామకృష్ణ గారు, ఐ థింక్ నేను చాలా లక్కీ మీ కూతురుగా చేసినందుకు, ఒక క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సత్య మాస్టర్, ముందు హీరో గారు చెప్పారు నేను ఒక క్లాసికల్ డాన్సర్ అండి. సో అదే ప్రాబ్లం, నాకు ఫ్రీ స్టైల్ చేయడానికి కొంచెం కష్టం. బట్ మాస్టర్ చెప్పారు ఏం పర్లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 months ముందు నాకు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ లేరు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మన హీరో గారి గురించి చెప్పాలంటే, హీస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. ఏంటంటే ఆయన అక్కడ నాకు తెలుగు టీచరే, నాకు లాంగ్వేజ్ తెలియదు. ఈ మూవీలో నాకు ఒక పెద్ద డైలాగ్ ఉంది, ఏం తెలియదు. రైటర్ గారు ఒక 8 pages డైలాగ్ రాశారు, అది ఫుల్ నాకే ఇచ్చారు. సో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా కష్టం. హీరో గారు ఏం చేశారంటే ఫుల్ తెలుగులో రీడ్ చేసి నాకు ఇచ్చారు, నేను అది ఫుల్ మలయాళంలో రాసి నేర్చుకున్నాను. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? తెలుగు ఓకేయా? ఓకే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వినాయక్ గారు, చాలా హెల్ప్ చేశారు, మీలాగా ఒక కో యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొంచెం ఇక్కడ వస్తావు, వేదిక మీద వచ్చి మాట్లాడితే బెటర్ ఉంటుంది. నిజంగా నిన్నే పిలుస్తున్నావు. రండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే, ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ. ఒక థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఓకే, రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే, మూవీలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ, చాలా క్యూట్గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు రాధా, మీకు తెలుసు కదా రాధా. ఈ మూవీ March 1st థియేటర్కి రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.